నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి కొలుసు పాదసారథి ఫైర్. ఆరోగ్యశ్రీలో 1600 కోట్ల బకాయిలు పెట్టారంటూ ఆగ్రహం. మంత్రి నారా లోకేష్ కు వినతుల వెల్లువ. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజా దర్బార్లో వినతుల అందజేత. ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేశామన్న మాజీ మంత్రి రజని. గత ప్రభుత్వంలో ఎలాంటి బకాయిలు ఉంచలేదని స్పష్టం. పింఛన్లు ఫస్ట్ తేదీ నాడే అందజేస్తాం. సచివాలయాలకు ఎవరూ రావద్దన్న పాలకొల్లు మున్సిపల్ కమిషనర్. గత ప్రభుత్వంలో అన్ని శాఖలు నిర్వీర్యమయ్యాయని, ఆరోగ్యశ్రీలో కూడా 1600 కోట్లు బకాయిలు పెట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి కొలుసు పాదసారథి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నోసార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాకు దిగాయని అన్నారు. దీంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యం అందలేదని, వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారని, ఆఖరికి భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. సొంత పత్రికలో అసత్య ప్రచారాలు మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి, లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామన్నా నేను. మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఊబిలోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తామన్నాను. మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న 1,20,00,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి 4 ఏళ్లలోనే 5,330 కోట్ల రూపాయలు 12 లక్షల మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా అనేకమైన వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ కానివ్వండి, గుండె ఊపిరితిత్తులకు సంబంధించి 6 లక్షల మందికి, మూత్రపిండ మార్పిడి లాంటి వాళ్ళకి 3.5 లక్షల మందికి మరి వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత ఈ ప్రభుత్వం కూడా మనం చేస్తామని నేను. అంతేకాకుండా క్లెయిమ్ అందంగానే, అంటే వైద్యం చేయగానే హాస్పిటల్స్ పంపించే క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో 70% క్లెయిమ్స్ని వెంటనే చెల్లించిన ఘనత గత చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించేయండి, ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ సేవల్ని అందించలేము అని చెప్పేసి మరి ఈ సేవలను ఆపేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మీ చేతకాని తలం మూలంగా ఎంతమంది పేదలు ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు కోల్పోయారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటానికి పూనుకునే కంటే మీ పత్రిక ఉంది కదా అని చెప్పేసి దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసే కంటే మీకు దమ్ముంటే మీ పరిపాలనలో
ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన పరిపాలన అందించామని చెప్పేసి నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సోదాహరణంగా పూర్తి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత బకాయిలు పెట్టారు, ఎంత నష్టం చేశారు, మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరిందని ఆధారాలతో సహా చెప్తున్నారో, మీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పేసి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఛాలెంజ్ చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు 20వ రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు భారీగా తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజా సమస్యలను, కష్టాలను ఓపికగా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. తమ భూములను ఆక్రమించుకున్నారని, ఉద్యోగం కల్పించాలని, అంగన్వాడీల్లో మరుగుదొడ్లు కట్టించాలని తదితర సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. రెండు ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగలేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి తన కుటుంబ సభ్యులతో వెళ్లి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. సుగాలి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని జీవో ఇచ్చినా అమలు కాలేదని పవన్ ముందు వాపోయింది. దీంతో ఈ కేసుపై తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హామీ ఇచ్చారు. తమ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదని పార్వతి కన్నీటి పర్యాంతమైంది. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకుండా చూడాలని కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయింది. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. వైద్య రంగంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పేదల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఏటా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, తాము బిల్లులన్నీ చెల్లించామని అన్నారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా చెల్లించినట్టు తెలిపారు. కుంటి సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు అన్నారు. తాము ఎలాంటి బకాయిలు ఉంచలేదని, వైద్య రంగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని అన్నారు. పేదలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు పరిమితిని పెంచినట్టు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 years టెన్యూర్ లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేది టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్డ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి
వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో లెక్కలు చెప్పి అప్పులని, ఆదాయాలని, బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్ కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది? ఈ బిల్స్ పట్ల మీ స్టాండ్ ఏంటి? ఈ బిల్స్ అనేది మీ బాధ్యత. ఇది కంటిన్యూస్ రికరింగ్ సైకిల్ అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఇక స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది. ఏమని? హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.